ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ స్వచ్ఛమైన పవిత్రతా స్వరూపాన్ని, సతో ప్రధాన ఆత్మను, సతో గుణి ఆత్మను, సర్వంశ త్యాగిని, స్థిరమైన ఆత్మను. నేను ఆత్మ ఈ క్షణం నా ప్రియాతి ప్రియమైన తండ్రి ద్వారా ఈ సత్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 23/6/2024. రివైజ్డ్ మురళి డేట్ 19/3/2020. హెడ్డింగ్: నిర్మాణము మరియు నిర్మాణముల ద్వారా, బ్యాలెన్స్ ద్వారా ఆశీర్వాదాల ఖాతా జమ చేసుకోవాలి. నిర్మాణము ఒక కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళడం మరియు నిర్మాణముల ద్వారా నేను ఏదైతే చేస్తానో అది ఉన్నతంగానే చేయగలగాలి. మరి ఈ రెండిటి బ్యాలెన్స్ కనుక ఉన్నట్టయితే నా ప్రతి యాక్టివిటీలో నేను ఉన్నతంగా ఉండాలి, ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఉండాలి, నా స్టేజ్ కూడా హైయెస్ట్ స్టేజ్కి రీచ్ అవ్వగలగాలి. సో నేను ఏదైతే చేస్తానో నిర్మాణముల ద్వారా, బ్యాలెన్స్ ద్వారా నేను ఎన్నో ఆశీర్వాదాలను తీసుకోవచ్చు. ఎలా పాసిబుల్ చూద్దాం. సో ఈ రోజు భగవంతుడు, బాప్ దాదా, బ్రహ్మ బాబా, శివ్ బాబా ఎవరిని చూస్తున్నారు? తమ హోలీ హ్యాపీ హంసల సభలోకి వచ్చారు. పవిత్రంగా ఉండే సోల్స్, సంతోషంగా ఉండే సోల్స్, వీరిని చూడడానికి వచ్చారు. నలువైపులా పవిత్రమైన హంసలు కనిపిస్తున్నారు. హోలీ హంసల విశేషత అందరికీ చాలా బాగా తెలుసు. వారు సదా హోలీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, అనగా స్వచ్ఛంగా ఉంటారు, శుద్ధమైన మనసు కలవారు. స్వచ్ఛమైన మనసు, శుద్ధమైన మనసు కలవారు. మరి నా మనసు ఎలా ఉంది? స్వచ్ఛంగా, శుద్ధంగా ఉందా? చెక్ చేసుకోవాలి. హోలీ హంసలకు స్వచ్ఛమైన మరియు శుద్ధమైన మనసు ఉన్న కారణంగా వారు శుభ ఆశలని సహజంగా పూర్తవుతాయి. వారు ఏదైనా విష్ కోరుకున్నా వారి విష్ చాలా సహజంగా పూర్తవుతుంది. ఎందుకు? వారి హృదయం ఎంతో స్వచ్ఛంగా, సత్యంగా ఉంది కాబట్టి. వారు సదా తృప్త ఆత్మలుగా ఉంటారు. ఏదైతే అది ఏది కోరుకుంటే అది జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్ గా తృప్త ఆత్మగా ఉంటారు. వారు ఒక శ్రేష్టమైన, ఒక పవర్ఫుల్ థాట్, ఒక శ్రేష్టమైన సంకల్పం చేయగానే అది పూర్తయిపోతుంది. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అలా శుద్ధమైన హృదయం ఉన్న పిల్లలంటే బాబాకి కూడా ఎంతో ప్రియం. అందరికంటే వారు భగవంతుడికి సమీపంగా ఉంటారు. ఎవరి మనసైతే చాలా శుద్ధంగా ఉంటుందో వారు భగవంతుడికి కూడా సమీపంగా ఉంటారు. సో శుద్ధమైన హృదయం కలవారు సదా బాప్ దాదా యొక్క హృదయ సింహాసనానికి అధికారిగా ఉంటారు. వారు సర్వశ్రేష్ఠ సంకల్పాలు పూర్తవుతాయి. సో స్టెప్ బై స్టెప్, ఫస్ట్ హృదయం శుద్ధంగా ఉంటే భగవంతుడికి సమీపంగా ఉంటారు. భగవంతుడికి సమీపంగా ఉంటారు కాబట్టి ఏ శ్రేష్టమైన సంకల్పం చేసినా, ఆ థాట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఆ థాట్ ఫుల్ఫిల్ అవుతుంది కాబట్టి వారు ఎంతో తృప్తాత్మగా ఉంటారు. వారికి ఎంతో తృప్తి, సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఎంతో ఆనందాన్ని అనుభవం చేసుకుంటారు.
వారి సదా బాప్దాదా యొక్క హృదయ సింహాసనానికి దగ్గరగా ఉంటారు, అధికారిగా ఉంటారు. వారి శ్రేష్ట సంకల్పాలు పూర్తవుతాయి కనుక వారు వృత్తి, దృష్టి, మాటలు, సంబంధ సంపర్కాల్లో సరళంగా మరియు స్పష్టంగా ఉంటారు. ఒకే విధంగా కనిపిస్తారు. సరళత, ఈజీ గోయింగ్ నేచర్ కి గుర్తు మనస్సు, బుద్ధి, మాట అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మనసులో ఒకటి పెట్టుకొని మాట ఇంకోలాగా యాక్ట్ చేయడం కాదు. మాటలు ఒకలాగా ఉంటూ యాక్టివిటీస్ ఇంకోలాగా ఉండడం కాదు. మనసులో ఒకటి, మాటల్లో మరొకటి ఉండదు. ఇది సరళతకి గుర్తు. సరళ స్వభావం కలవారు సదా నిర్మాణ చిత్తులుగా, నిరహంకారులుగా, నిస్వార్థ పరులుగా ఉంటారు. సరళంగా ఉన్నవారు నిర్మాణ చిత్తులుగా, నిరహంకారులుగా, నిస్వార్థ పరులుగా ఉంటారు. హోలీ హంస విశేషత సరళ చిత్తం, సరళమైన వాణి, సరళమైన వృత్తి, సరళమైన దృష్టి. సరళమైన వాణి, వృత్తి, దృష్టి హోలీ హంసల గుర్తులు. మరి బాప్దాద ఈ సంవత్సరం పిల్లలందరిలో నడవడిక మరియు ముఖంలో 2 విశేషతల్ని చూడాలి అనుకుంటున్నారు. ముందు ముందు ఏం చెయ్యాలి అని అందరూ అడుగుతూ ఉంటారు. మరి ఈ సీజన్ యొక్క విశేషమైన సమాప్తి తర్వాత ఏం చేయాలి, ఇక ముందు ముందు ఏం చేయాలి అనుకుంటారు. మీ ఉన్నతిని చేసుకునేందుకు బాప్దాద చాలా అభినందనలు కూడా ఇస్తారు, గుడ్ విషెస్ కూడా ఇస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి హోంవర్క్ కూడా చెప్పారు, సరళంగా ఉండాలి. సరళమైన మాట, వాణి, వృత్తి, దృష్టి చాలా స్పష్టంగా, సత్యంగా ఉండగలగాలి. మరి ఈ రోజు వతనంలో బాప్దాద ఆత్మిక సంభాషణ జరిగింది. ఏ విషయం పైన స్పిరిచువల్ కన్వర్సేషన్ అనేది ఉంది? బ్రహ్మ బాబాకు ఏ ఉల్లాసం, ఉత్సాహం ఉంటుందో మీకు తెలుసు కదా. మీకు బాగా తెలుసు, త్వరగా జరిగిపోవాలి అని బ్రహ్మ బాబాకు ఎంతో ఉల్లాస ఉత్సాహం ఉంటుంది. ఇలా చిటిక వేస్తే చాలు, ప్రతి ఒక్కరూ రెడీ అయిపోయి వతనానికి చేరుకోవాలి అంటే ఆ విధంగా తయారవ్వాలి అనే ఆశ ఉంటుంది. మరి 108 మనుల మాల కాకపోయినా కనీసం అందులో సగం మాలైనా తయారు చేసి అవ్వండి. అప్పుడు బ్రహ్మబాబా ఏ సమాధానం చెప్పి ఉంటారు చెప్పండి? అచ్చా, సగం మాల కూడా తయారవ్వలేదా? పూర్తి మాల సగమైతే వదిలేయండి, సగం మాల కూడా తయారవ్వలేదా? అందరూ నవ్వుతున్నారు. తయారవ్వడం అంటే ఆత్మ సంపూర్ణంగా అవ్వడం. సో సగం మాల కూడా అవ్వలేదా? చాలా తక్కువ మంది ఉన్నారు. తయారవుతూ ఉంటారు, తయారవుతున్నామని భావించే వారు ఉన్నారు, కానీ అయిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి బ్రహ్మబాబా ఏమని సమాధానం ఇచ్చి ఉంటారు? మీరందరూ చాలా మంచి మంచి సమాధానాలు ఇస్తారు. మేము తయారైపోయాం, తయారవుతున్నాం, వాళ్ళ వల్ల ఇలా అవుతున్నాం, నాకు ఏదో ఒక ఆబ్స్టికల్ వచ్చింది అని అంటూ ఉంటారు. మీరు చిటిక వేయటమే ఆలస్యం, వారు తయారైపోతారని బ్రహ్మబాబా అన్నారు. మంచి విషయం కదా. శివ్ బాబా కూడా మంచిది. మొత్తం మాల అంతా తయారవుతే ఎంత బాగుంటుంది. అట్లీస్ట్ సగం మాలలో ఉన్న మణిపూసలన్నా తయారయ్యారా అని బాబా అడుగుతున్నారు. ఈ విధంగా ఆత్మిక సంభాషణ బాబా చేస్తూ ఉన్నారు. మరి నిర్మాణము అది చేయటంలో అయితే చాలా మంచిగా ఉన్నతి సాధించారు, కానీ నిర్మాణతతో పాటు నిర్మాణం,
అది నిర్మాణము మరియు నిర్మాణం. నిర్మాణం, నిర్మాణం అంటే ఏంటి? ఒక నిర్మాణం ఒక కన్‌స్ట్రక్టివ్ వేలో ముందుకు వెళ్ళటం. ఎట్ ద సేమ్ టైమ్ కన్‌స్ట్రక్టివ్ వేలో వెళ్ళాలి. ఏదో ఒకటి సాధించి ముందుకు వెళ్ళగలగాలి. ఒక అక్షరమే తేడా. అణాకి, నాకి ఒక అక్షరమే డిఫరెన్స్. కానీ నిర్మాణం మరియు నిర్మాణం ఈ రెండిటి బ్యాలెన్స్‌లో కూడా తేడా ఉంది. సేవ ఉన్నతిలో నిర్మాణత ఉండేందుకు బదులుగా అక్కడక్కడ అప్పుడప్పుడు స్వ అభిమానం కలిసిపోతున్నాయి. బాడీ కాన్షియస్‌నెస్ కలిసిపోతున్నాయి. ఎంతగా సేవలో ముందుకు పోతారో అంతగా వృత్తి, దృష్టి, మాట, నడవడికలో నిర్మాణత కనిపించాలి. సేవలో ఎంతకు ముందుకెళ్తుంటే మన వృత్తి, దృష్టి, వృత్తి, మాటల్లో కూడా అంతే ముందుకు వెళ్తున్నామని కనిపించాలి. ఈ బ్యాలెన్స్ ఉండటం ఇప్పుడు చాలా అవసరం. ఇప్పటి వరకు సంబంధ సంపర్కాల్లో వారి నుండి ఏ ఆశీర్వాదాలైతే లభించాల్సి ఉందో ఆ ఆశీర్వాదాలు ఇప్పటి వరకు ఇంకా లభించలేదు. ఒకసారి చెక్ చేసుకుందాం మన లైఫ్‌లో ఎంతమంది మన ఓన్ సంబంధ సంపర్కులు ఎంతగా మన మీద బ్లెస్సింగ్స్ అనేది కురిపించారు. ఆశీర్వాదాలు పొందటం అనగా పుణ్యమైన ఖాతాను జమ చేసుకోవడం. దీనికి కూడా అదనపు మార్కులు ఉంటాయి. ఆశీర్వాదం జమ అవుతే పుణ్య ఖాతా జమ అవుతుంది. పుణ్యం ఎక్కువగా ఉంటే నాకు ఆటోమేటిక్‌గా మార్క్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సేవ ఏదైనా చెయ్యండి. సేవ ధ్యానంలో ముందుకు వెళ్తారు. కానీ సేవతో పాటు నిర్మాణత, కలుపుకోగలతం. ఈ ఈ కలుపుకో అందరితో కలిసిపోవడం. ఈ విశేషత బాప్దాద అందరిలో చూడాలి అనుకుంటున్నారు. పుణ్య ఖాతా జమ అవ్వటం చాలా చాలా అవసరం. నేనైతే చాలా సేవ చేశాను. నేనైతే ఇది చేశాను. నేనైతే అది చేశాను. నేను ఇలా చేస్తాను. నేను అలా చేస్తాను అంటారు. కానీ వెనక నుండి వెనక నంబర్ ఎందుకు తీసుకుంటారు? అంత చేస్తున్నా కూడా. ఎందుకంటే ఎంత చేసినా సో కాల్డ్ స్వ అభిమానం, బాడీ కాన్షియస్‌నెస్ అనేది మర్చిపోలేకపోతున్నాం. అరే! ప్రకృతిని యోగం ద్వారా మీరు మార్చగలుగుతున్నారు. అంటే మనుషులను మార్చలేరా? ఎక్స్‌క్యూజెస్ చెప్తాం. వారలా ఉన్నారు కాబట్టే నేను ముందుకెళ్ళలేకపోతున్నామంటారు. మనుషులను మార్చలేరా యోగ బలంతో? చివర్లో హోంవర్క్ ఇస్తారు కదా! ఏ హోంవర్క్ లభిస్తుంది? రాబోయే సీజన్‌లో కూడా బాప్-తాత ఇదే చూస్తున్నారు. సాకాత్ర సాకారంలో పాత్ర కూడా నడిచింది. ఇప్పుడు అవ్యక్త పాత్ర కూడా నడుస్తుంది. మరి మీరు ఎంత నిర్మాణంగా తయారవుతున్నారు? ఎంత నిర్మాణతలోకి వెళ్ళగలుగుతున్నారనేది బాబా చూస్తున్నారు. హోలీని జరుపుకుంటారు కదా! హోలీ అంటే గడిచిపోయిందేదో గడిచిపోయింది అంటారు. మరి ప్రతి పిల్లవాడి పైన భగవంతుడికి ఎంత ప్రేమ ఉంటుంది. పరమాత్మ ప్రేమతో మీరు ఎక్కువగా శ్రమ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఆటోమేటిక్‌గా స్వచ్ఛంగా అయిపోతారు. ఆటోమేటిక్‌గా శ్రమ నుంచి మీకు ముక్తి లభిస్తుంది. కానీ మీరు ఎలా ఉన్నారు? మాయని దూరంగా చేసుకోవట్లేదు. మాయతో దగ్గరగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం పడుతుంది. సో 108 మాల, 16,000, 90,000 ఇవైతే చాలా దూరం అయిపోతున్నాయి. మాలలు తయారవ్వట్లేదు. దీనికోసం తీవ్ర విధి కావాలి. ముందుగా మీ మనస్సును ఎంతో శ్రేష్టంగా, స్వచ్ఛంగా తయారు చేసుకోండి. శ్రేష్టంగా, స్వచ్ఛంగా. ఒక్క క్షణంలో కూడా వ్యర్థంగా అయిపోకూడదు ఈ మనసు. ఇప్పటి వరకు ఎక్కువలో ఎక్కువ మందిలో వ్యర్థ సంకల్పాల శాతం ఉండిపోయి ఉంది. అశుద్ధత లేని కారణంగా వ్యర్థం నుండి మనసు
తీవ్ర గతిలో జరిగిపోతుంది. అంటే వ్యర్థం ఉంది కాబట్టి మనస్సు తీవ్ర గతితో అలా ముందుకు వెళ్ళలేకపోతుంది. ఇప్పుడు హోలీ, గతించిపోయిందేదో గతించిపోయింది. గతం గతగా అనుకొని మీ మనస్సును శ్రేష్టంగా, శుద్ధంగా, శక్తిశాలిగా చేసుకోండి అని బాబా చెప్తున్నారు. ఈ విధంగా నలువైపులా ఉన్న దేశ విదేశీలో ఉన్న పిల్లలు సదా స్వచ్ఛమైన హృదయం కలిగిన వారు, తృప్తాత్మలు, సంపన్నాత్మలు, సత్యమైన హోలీని జరుపుకునే ఆత్మలు, ప్రతి విషయాన్ని అర్థ సహితంగా అనుభవం చేసుకునే నిర్మాణంగా కన్స్ట్రక్టివ్ వేలో వెళ్ళే పిల్లలకి బాప్దాదా కోటాను రెట్ల ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్తున్నారు. ऐसे बनाने वाले माँ पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते, ओम शांति. వరదానం మధురత ద్వారా తండ్రి సమీపతను సాక్షాత్కారం చేయించి మహాన్ ఆత్మభవ. ఏ పిల్లలైతే సంకల్పాల్లో కూడా మధురత, మాటల్లో కూడా మధురత, కర్మల్లో కూడా మధురత ఉంటుందో వారు తండ్రికి ఎంతో సమీపంగా ఉంటారు. తండ్రి కూడా ప్రతిరోజు అటువంటి వారి మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. నేను ఆ లిస్ట్ లో ఉన్నానా చెక్ చేసుకోవాలి. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని జవాబిస్తారు. ప్రతిరోజు ఈ మధురమైన మాటలు, మధురమైన సంపన్నత అనేది ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే మహానత అనేది అనుభవం అవుతుంది. స్లోగన్: ఏ కార్యంలోనైనా డబల్ లైట్ గా అయ్యి చేసినట్లయితే మనోరంజకం అనుభవం అవుతుంది. నేను ఏ పని చేసినా డబల్ లైట్ స్థితిని అనుభవం చేసుకోవాలి. నేను ఆత్మ ఒక లైట్ స్వరూపాన్ని, నేను ఆత్మ లైట్ స్వరూపాన్ని, నా దగ్గర పరమాత్మ నా చేత చేయిస్తున్నారు. నేను ఏ పని చేసినా అది సక్సెస్ అయ్యే తీరుతుంది. ఈ విధంగా డబల్ లైట్ స్థితిలో ఉన్నట్టు నేను ఏ పని చేసినా అది సక్సెస్ అయ్యే తీరుతుంది. సో ఈ రోజు మురళి యొక్క హోంవర్క్, నేను మధురత అనే గుణాన్ని అనుభవం చేసుకుంటాను. ఐ యామ్ అ స్వీట్ సోల్. I, the soul, try to inculcate the attitude, the virtue of sweetness in my every thought, word, and action. Okay, chill, relax. Om Shanti. నేను మధురమైన ఆత్మను. మధురత నా ఆత్మ యొక్క సత్యమైన గుణం. నా మధురమైన స్వభావం అందరికీ ఎంతగానో నచ్చుతుంది. నా మధురమైన మాటలు అందరికీ ఎంతో హాయిని ఇస్తాయి. నా మధురమైన ఆలోచనలు అందరినీ ఎంతో ఉన్నతంగా చేస్తాయి. నా మధురమైన దృష్టి అందరినీ దివ్యంగా చేస్తుంది. నా మధురమైన కర్తవ్యం అందరి నుంచి ఆశీర్వాదాలు తీసుకునేటట్టు చేస్తుంది. బాబా, మాలోని మధురతా గుణాన్ని మీరు మాకు ప్రసాదించారు. సదా ఇంతే మధురంగా ఉంటూ, మధురంగా నడిపిస్తూ, మధురమైన ఆత్మగా ఉంటూ, మధురమైన స్వభావధారిగా ఉంటూ, నేను ఆత్మ సదా నా ఉన్నతిని అనుభవం చేసుకుంటాను. ఉన్నతి యొక్క స్థితి, నిర్మాణత స్థితి, నడవడిక, మాట, కర్మల్లో నిర్మాణంగా ఉంటాను.
స్వచ్ఛమైన హృదయ ఆత్మగా ఉంటాను. సత్యమైన దృష్టితో ఉంటాను. సేవాదారి స్థితిలో ఉంటాను. మనస, వాచ, కర్మన సత్యమైన ఆత్మగా, శక్తివంతమైన ఆత్మగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నేను డబల్ లైట్ ఫరిస్తా స్వరూపాన్ని. సక్సెస్ నా జన్మసిద్ధ అధికారం. సత్యత నా ఆత్మ యొక్క స్వభావం. పవిత్రత నా ఆత్మ యొక్క నిజ స్వరూపం. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ మధురతా శక్తిని నా తండ్రి నుంచి తీసుకుంటూ ఆ మధురతా కిరణాలను నా ఆత్మ మీద, శరీరం మీద పంపిస్తూ సదా ఎంతో మధురంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి.